టీజర్ రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది. 3 పాటలు రిలీజ్ అయినాయి, అవి కూడా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. ఏ పాట కూడా ఇది బాగాలేదు అనే పరిస్థితి లేదు. వరుసగా పవన్ కళ్యాణ్ గారు అన్ని బాగా, అంటే టోటల్ పాజిటివ్ ఫీడ్ ఉన్నప్పుడు ఇంత నెగిటివ్ టాక్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, రీజన్స్ తెలుసుకోలేదు. ఇట్ ఇస్ ఎ వెరీ ఓపెన్ సీక్రెట్, ఓపెన్ ఇదే కదా. ఆ నలుగురా మళ్ళీ ఆ నలుగురికి సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళే చేయాలి, దిల్ రాజు గారు చేయాలి, సురేష్ బాబు గారు చేయాలి, థియేటర్లు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి, లేదంటే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేయాలి, ఇదే మాట్లాడుతున్నారు. సో అలాంటి కాంప్లికేషన్ ఏమైనా ఉందా? వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళే సినిమాకి థియేటర్లు ఇవ్వమన్నారా? వాళ్ళు చెప్పే రేట్ ఒకటి, వీళ్ళు చెప్పే రేట్ ఒకటి, అంటే ప్రొడ్యూసర్ చెప్పే రేట్ ఒకటి, వీళ్ళు చెప్తున్న రేట్ ఒకటి, ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పని అంటున్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కొంత ఉంటే ఉండవచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల సినిమా ఆగిపోయింది అనేటువంటిది మాత్రం అది సినిమా రిలీజ్ అనేటువంటిది ప్యూర్లీ ఆగిపోయింది, టెక్నికల్ రీజన్స్. ద సేమ్ టైం నెగోషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంతేగాని మనం ఏదో వెళ్ళి ప్రత్యక్షంగా చూసినట్టు, పక్కనే ఉండి విన్నట్టు, అసలు అక్కడ జరుగుతున్న వ్యాపార లావాదేవీలన్నీ వీళ్ళతో చేస్తున్నట్టు మాట్లాడుకొని 5 సంవత్సరాల కష్టం మీద నీళ్లు చల్లటం, బురద చల్లటం. సో ఇది రాజకీయ కారణాలతో చేస్తున్నటువంటి కుట్రగానే డెఫినెట్గా. రాజకీయ కారణాల కంటే కూడాను కొంతమందికి, ముఖ్యంగా ఫిలిం ట్రేడ్లో కూడా ఆ లక్షణం ఉంది. కేవలం రాజకీయ కారణాలు కాదు, రాజకీయ కారణాలంటే రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేస్తారు. ఫిలిం ట్రేడ్లో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. ఎట్లాగంటే ఒక వస్తువు కొనడానికి ఒక బయ్యర్ వెళ్ళాడు, సినిమా ఫీల్డ్లోనే కదా, వ్యాపారంలో కూడా ఎక్కడైనా వాడు ఒక బేరం ఆడతాడు, ఆ బేరానికి అవతలాడు ఒప్పుకోడు, ప్రొడ్యూసర్ ఒప్పుకోనప్పుడు వీడేం చేస్తా అంటే అబ్బాయి అంత లేదంటారు ఆ విషయం, అందుకని చెప్పి నేనే తీసుకోకుండా వచ్చా అని చెప్పి వీడు ప్రచారం చేస్తాడు. వాడు తీసుకోలేదంట, వాడే తీసుకోలేదు, మనం ఎందుకు తీసుకోవటం అని చెప్పి ఇంకెందుకు రా అని చెప్పి వీడు దూకుతాడు. ఇలాంటి ఒక ప్రచారం, మైండ్ గేమ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ మైండ్ గేమ్ అనేటువంటి దాన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద ఆ మైండ్ గేమ్ అనేటువంటిది కొంత వర్కౌట్ అయ్యి, కేవలం రాజకీయ ప్రచారం అనేటువంటిది కాదు, రాజకీయపరమైనటువంటి ఇదని చెప్పలేము మనం. బిజినెస్ పరంగా ట్రేడ్లో జరిగేటువంటి ఇది కూడా కొంత భాగం అన్నమాట.